నిన్న మల్లారెడ్డి కాలేజ్‌లో టాక్సిక్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే దీని మీద ఫైర్ అవుతున్నారు. ఆహ్, ఒక తిరుగుబాటు లాంటిదైతే చేసే ఒక కార్యక్రమం లాంటిది చేసేటట్టుగా మనకు కనిపిస్తుంది. అసలేం జరిగింది? నిన్నంతా కూడా నిన్న జరిగిన ఈవెంట్‌లో కాస్త గందరగోళ పరిస్థితిలో ఒక ప్రమాదం చోటు చేసుకోవడం, అలాగే స్టూడెంట్ మీద లాఠీ చార్జ్ జరిగిందని ఆరోపణలు రావడం, కొన్ని వీడియోలు వైరల్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పేరెంట్స్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అసలేం జరిగిందో ఒకసారి కంప్లీట్‌గా చూద్దాం. 'టాక్సిక్' యష్ గారి సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కాబోతుంది ఈ 26న. సో, మరి ఈ సినిమా సెన్సార్ చూసుకుంటే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది? సో, అంటే అడల్ట్ మాత్రమే ఈ సినిమా చూడాలి. 18+ మాత్రమే సినిమా చూడాలని జెప్పేసి ఆ సర్టిఫికేట్‌లో ఇచ్చేసింది. ఆల్రెడీ ఒకసారి యష్ గారే ఒక ఇంటర్వ్యూలో జెప్పారు. ఇది చిన్న పిల్లలు మాత్రం ఈ సినిమా జోలికే పోవద్దు, చూడకండి అని జెప్పేసి ఆయన ముందుగానే కూడా చెప్పేసారు. సో, మనకు ట్రైలరు, సాంగ్సు, గ్లిమ్స్, పోస్టర్స్ ఇవన్నీ కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇందులో ఇది చిన్న పిల్లలు చూసే సినిమా కాదు. ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చే సినిమానే అని ఆల్రెడీ ఆ కంటెంట్ రిలీజ్ అయినప్పుడే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ వస్తుందని కూడా అందరూ మాట్లాడేసుకున్నారు. అంతేగాకుండా ఇంకొన్ని సీన్స్ కూడా కట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో, దీన్ని 2 వెర్షన్‌లుగా రిలీజ్ చేయబోతున్నారని ఒకటి ఆహ్, ఎన్ ఆహ్, ఇండియన్ వెర్షన్ ఒకటి అంటే సెన్సార్ కట్టింగ్స్ అవన్నీ పోను మిగిలిన సినిమా. ఇక ఇంటర్నేషనల్ వెర్షన్ ఒకటి. అది కంప్లీట్‌గా ఇంగ్లీష్‌లో ఉండే సినిమా. అది సెన్సార్ కట్స్ లేకుండానే ఆహ్, ఏదైతే వాళ్ళు ఒరిజినల్‌గా సినిమా తీశారో అదే రిలీజ్ చేస్తున్నారు. సో, అలా 2 వెర్షన్‌గా సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సో, అలాంటి యష్ గారి ఈ 'టాక్సిక్' సినిమాని ఇక్కడ తెలుగులో కూడా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. అది కూడా ఎక్కడ అనంటే మన మల్లారెడ్డి కాలేజ్‌లో చేశారు. మామూలుగా మల్లారెడ్డి కాలేజ్‌లో సినిమా ఈవెంట్‌లనేవి తరచుగా జరుగుతూ ఉంటాయి. చాలా ఈవెంట్‌లు కూడా జరిగిన సందర్భాలు మనం చాలా కూడా చూసాం. అలాంటిది ఇంత పెద్ద ఈవెంట్ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్‌లో ఆర్గనైజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్. సో, దీనికి స్టూడెంట్స్ విపరీతంగా వచ్చేసారు. స్టేజ్ మీదనే మల్లారెడ్డి గారే చెప్తున్నారు దాదాపు 75,000 స్టూడెంట్స్ అని చెప్పేసారు. సో, అంటే ఎంత పెద్ద ఈవెంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుందో, ఎంత పబ్లిక్ వస్తారో అంత పబ్లిక్ టాక్సిక్ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చినట్టుగా మనకు అర్థమైపోతుంది. మల్లారెడ్డి గారు చెప్పింది గనుక 75,000 స్టూడెంట్స్ నిజమైతే. సో, అలాంటి ఒక ఫంక్షన్ మనం నిన్న చూసాం. అయితే ఈ ఫంక్షన్ పైన ఇప్పుడు ఆహ్, మల్లారెడ్డి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. దానికి కారణాలు 2 ఉన్నాయి. అదేంటంటే ఒకటి ఇది ఏ+ సినిమా. సో, మరి అంటే 18+ సినిమా. మరి ఏ సర్టిఫికేట్ వచ్చిన ఒక సినిమాని 18+ చూడాల్సిన ఒక సినిమాని ఇందులో స్టూడెంట్స్ 18-21 రేంజ్‌లోనే ఉన్నారు. బట్ స్టూడెంట్స్‌కి ఏం సందేశం ఇద్దామని చెప్పేసి ఈ సినిమాని అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. మా వాడిని రేపు ఈ సినిమా చూసి పాడుగమ్మనే మీరు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ పెట్టారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ పెట్టారంటే రేపటి రోజు ఆళ్ళందరికి కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఎళ్తారు. ఏం నేర్చుకుంటారు ఆ సినిమా ద్వారా? ఏముంది ఆ సినిమాలో? అని చెప్పేసి ఈ రకంగా ఫైర్ అవుతున్నారు. అంటే మీరు ఏ సర్టిఫికేట్ వచ్చిన ఒక సినిమాని మీ కాలేజ్‌లో పెట్టేసి స్టూడెంట్స్‌కి ఏం నేర్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా తల్లిదండ్రులు ఈ విధంగా వాపోతున్నారు. సో, ఇదొకటి. అయితే ఇంకోటేంటంటే నిన్న ఈవెంట్‌లో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అది యష్ గారు అక్కడికి రావడం. సో, ఆయన 'కేజీఎఫ్' తర్వాత ఏ రేంజ్ ఫ్యాన్‌డమ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి సినిమా వస్తుందంటే ఇండియా మొత్తం కూడా వెయిట్ చేసి చూస్తుంది. ఆ రేంజ్‌లో ఇమేజ్ ఆయన సంపాదించుకున్నారు. నిన్న ఆయన స్పీచ్ మొదలవ్వగానే ఇక స్టూడెంట్స్ ఎగబడ్డారు. ఆయన్ని చూడ్డానికి ఆహ్, ఎక్కడ ఎత్తుగా ఉంటుందో అక్కడికి ఎక్కే ప్రయత్నం చేశారు. సో, ఆ నేపథ్యంలోనే అక్కడ బాక్సులు పెట్టుంటాయి గదా! ఆ బాక్సులు పెట్టి దాని మీద వాళ్ళు ఎక్కే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి చూస్తే కనిపిస్తారని జెప్పేసి. ఆయన స్పీచ్ ఇస్తున్నాడు గాబట్టి ఆ స్పీచ్ వినడానికి, యష్ గారిని చూడడానికి స్టూడెంట్స్ లబోదిబో బాక్స్‌ల మీద, వాటి మీద ఉన్న స్టాండ్‌ల మీద ఎక్కే ప్రయత్నం చేశారు. సో, అలా యష్ గారు మాట్లాడుతుండగానే ఒక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అక్కడున్న ఒక భారీ స్టాండు ఆహ్, అది సెటప్ మొత్తం కూడా కింద పడిపోయింది. అవి విజువల్స్ కూడా ఫుల్‌గా వైరల్ అవుతున్నాయి. సో, దాని మీద స్టూడెంట్స్ వేలాడుతున్నారు, కింద పడిపోతున్నారు. అది మొత్తం కుప్పకూలిపోయింది. సో, దాన్ని చూస్తేనే అర్థమైపోయింది అక్కడ స్టూడెంట్స్ గాయాల పాలయ్యారని చెప్పేసి. ఇద్దరికి కాళ్ళు, చేతులు విరిగాయని, ఇంకొంతమంది కి చాలా దెబ్బలు అక్కడక్కడ తగిలాయని, లేడీస్ కూడా ఇద్దరు గర్ల్స్‌కి కూడా దెబ్బలు తగిలాయని ఇటువంటి వార్తలైతే మనకు అందాయి. సో, అలా ఈవెంట్‌లో ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం వలన స్టూడెంట్స్ అయితే ఇంజ్యూరీస్ అయితే అయ్యాయి. సో, అక్కడ స్టేజ్ మీదున్న యష్ గారు కూడా అక్కడ స్పీచ్ ఆపేసి
అంతా సేఫేనా? ఓకేనా? అక్కడ ఏమి కాలేదు గదా! అని జెప్పేసి అక్కడ ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేశారు. స్టేజ్ మీద నుంచి ఆయన కన్సర్న్ చూపించారు. ఏమన్నా జరిగిందా? ఏమన్నా ప్రమాదం అయితే ఎక్కువ సీరియస్ కాదు గదా! అని జెప్పేసి ఆయన కనుక్కునే ప్రయత్నం చేశారు. సో, అక్కడి నుంచి ఎవరో ఏం కాలేదు, ఏం కాలేదు అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చారు. ఎనకాల ఉన్న సింహ గారు కూడా అబ్జర్వ్ చేసి సౌండ్ బాక్స్ అది పడిపోయింది. ఎవరికైతే ఏం కాలేదు జాగ్రత్తగా ఉండండంటే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో, అలా సాగింది ఈవెంట్. సో, కాస్త గందరగోళాలు ఇట్లాంటి చిన్న ప్రమాదాలు ఈ అంటే ఆ సినిమాకొచ్చిన ఆ సర్టిఫికేట్‌ని చూసి అంటే ఆ ఈవెంట్ అక్కడ పెట్టడం పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇటువంటివన్నీ నేపథ్యంలో టాక్సిక్ జరిగింది. సో, మరి అక్కడ టాక్సిక్ ఈవెంట్ తర్వాత కూడా అంటే టాక్సిక్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు చాలా స్టూడెంట్స్ వచ్చేసారు. అయితే అక్కడ కొంత లాఠీ చార్జ్ జరిగిందని, స్టూడెంట్స్ కంట్రోల్‌లో లేరని ఇటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో, దీని మీద కూడా అక్కడ పేరెంట్స్ ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ జరిగింది అని జెప్పేసి. మామూలుగా 'యష్' గారి సినిమా 'టాక్సిక్' అంటే చాలామంది స్టూడెంట్స్ వస్తారు. స్టార్ హీరో గాబట్టి. సో, ఆయన్ని చూడడానికి అక్కడికి వచ్చినట్టున్నారు. స్పేస్ సరిపోక మరి బయట నుంచి లోపలికొచ్చే ప్రయత్నం చేశారా? పాసులు దొరకలేదా? పాసులు లేకుండా వచ్చే ప్రయత్నం చేశారా? ఇలా కాస్త ఆహ్, ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే మరి స్టూడెంట్స్ కంట్రోల్‌లో లేకుండానే ఆహ్, ఈ విధంగా లాఠీ చార్జ్ జరిగిందా? ఇవన్నీ కూడా కొన్ని వీడియోలో అయితే లాఠీ చార్జ్ జరిగినట్టుగా వైరల్ చేస్తున్నారు. మరి దాంట్లో ఎంత నిజముందో తెలీదు. సో, ఏదేమైనా ఇప్పుడు టాక్సిక్ ఈవెంట్ తర్వాతయితే సో, తీవ్రమైన విమర్శలు అటు మల్లారెడ్డి పైన, మల్లారెడ్డి కాలేజీ మీద అయితే రావడం చూస్తున్నాం. అక్కడ పేరెంట్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేమక్కడి నుంచి మా స్టూడెంట్స్‌ని తీసుకొచ్చి వేరే కాలేజ్‌లో జాయిన్ చేస్తామన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి దీని మీద మల్లారెడ్డి గారి యాజమాన్యం ఏమన్నా మాట్లాడుతుందా? అయితే ఇటువంటి వివాదాలు మల్లారెడ్డి గారికి, మల్లారెడ్డి కాలేజ్‌కి అయితే కొత్తేమి కాదు. గతంలో కొన్ని వివాదాలు ఇటువంటివే చోటు చేసుకున్న పరిస్థితులు మనం చూసాం. మరి ఇప్పుడు ఈ ఘటన పైన ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. సో, మరి రియాక్ట్ అవుతారో లేదా సైలెంట్‌గా అలా వదిలేస్తూ ఉంటారో ఆహ్, ఎవరికీ తెలీదు. సో, చూద్దాం మరి ఏం జరుగుతుందో. పేరెంట్స్ ఇంకేమన్నా దీన్ని ఒక తిరుగుబాటులా ఒక కార్యక్రమం ఏమన్నా చేస్తారా? ధర్నాల్లాంటివి? లేదంటే కామ్‌గా వదిలేస్తారా? ఏం జరుగుతుందనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో, వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.